శ్రీరాముడికి అలాగే శ్రీకృష్ణుడికి ఈ తరం పిల్లలు వాళ్ళిద్దరిలో ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలి, మనం పిల్లలకి శ్రీరాముడి గురించి చెప్పాలా లేదా శ్రీకృష్ణుడి గురించి చెప్పాలా అని అడుగుతున్నారు. ఈరోజు వీడియోలోని ఆ డౌట్ని నేను క్లారిఫై చేస్తాను. శ్రీరాముడు శ్రీకృష్ణుడు వీళ్ళిద్దరూ విష్ణుమూర్తి అవతారాలే. అయినప్పటికీ వారి జీవన విధానాలు, వారు జీవించిన యుగాలు వేరు. శ్రీరాముడు త్రేతాయుగం, అలాగే శ్రీకృష్ణుడు ద్వాపర యుగంకి చెందినవారు. నేటి ఆధునిక సమాజానికి అంటే ఈ కలియుగానికి వీరిద్దరిలో ఎవరు ఎక్కువ ఆదర్శప్రాయుడు? నిజానికి వీళ్ళిద్దరి కలయికే నేటి ప్రజలకు అవసరం. రాముడు జీవితాన్ని ఎలా జీవించాలో ఆచరించి చూపితే, కృష్ణుడు ఈ జగత్తులో ఎలా మనుగడ సాగించాలో నేర్పించారు. నేటి కాలంలో కుటుంబ వ్యవస్థలు చిన్నాభిన్నమవడానికి, నైతిక విలువలు తగ్గడానికి ప్రధాన కారణం క్రమశిక్షణ, త్యాగనిరతి లేకపోవడమే. ఇక్కడ మనకు రాముడు ఆదర్శంగా నిలుస్తాడు. సత్యవాక్ పరిపాలన, ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం, నిజాయితీగా బతకటం రాముడు నేర్పిన పాఠం. బంధాలకు విలువనివ్వటం, ఉత్తమ కొడుకుగా, అన్నగా, భర్తగా బంధాలను ఎలా గౌరవించాలో రాముడిని చూసి నేర్చుకోవాలి. కష్టాల్లో స్థితప్రజ్ఞత అంటే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, ధర్మ మార్గాన్ని వదలకుండా ఎలా ఉండాలో రాముడి పాత్ర చూపిస్తుంది. వృత్తిపరమైన జీవితానికి, ప్రాక్టికల్ మైండ్ సెట్కు నేటి పోటీ ప్రపంచంలో, సంక్లిష్టమైన సమాజంలో కేవలం మంచిగా ఉంటే సరిపోదు, లౌక్యం కూడా అవసరం. ఇక్కడ మనకు కృష్ణుడు ఆదర్శంగా నిలుస్తాడు. కృష్ణుడు నిరంతరం సమస్యలను పరిష్కరించేవాడు. అధర్మాన్ని అణచడానికి అవసరమైతే వ్యూహాలను మార్చడం ఆయన నేర్పాడు. నేటి యువత ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, డిప్రెషన్కు కృష్ణుడు చెప్పిన భగవద్గీత ఒక్కటే పరమౌషధం. ఫలితాన్ని ఆశించకుండా నీ పని నువ్వు చేయు అనే సూత్రం నేటి కార్పొరేట్ ప్రపంచానికి ఖచ్చితంగా సరిపోతుంది. కృష్ణుడు ఎప్పుడూ వర్తమానంలో జీవించేవాడు. ఎలాంటి పరిస్థితినైనా చిరునవ్వుతో ఎదుర్కోవడం ఆయన ప్రత్యేకత. నేటి కాలానికి ఏ సూత్రం ముఖ్యం? ఒక అందమైన సూక్తి ఉంది: రాముడిలా జీవించు, కృష్ణుడి మాట విను. హృదయంలో రాముడి లాంటి పవిత్రత, ధర్మం, నైతికత ఉండాలి. మెదడులో కృష్ణుడు లాంటి వివేకం, లౌక్యం, కార్యాచరణ ఉండాలి. కాబట్టి వ్యక్తిగత ప్రవర్తనకు శ్రీరాముడు, బాహ్య ప్రపంచంలో విజయం సాధించడానికి శ్రీకృష్ణుడు. కనుక ఇద్దరూ నేటి ప్రజలకు సమానంగా ఆదర్శప్రాయులే.